ఓ మనిషిపైన ఒక పెద్ద బుల్డోజర్ ఎక్కితే ఎలా ఉంటుంది, ఓ ఇంటిపైన ఒక పెద్ద కొండ కూలి పడితే ఎలా ఉంటుంది, ఓ టూ వీలర్ బండిపై ఒక పెద్ద క్రేన్ పడితే ఎలా ఉంటుంది. ఈ మూడు సందర్భాల్లో మనిషి అయినా సరే, ఇల్లైనా సరే, టూ వీలర్ అయినా సరే నుజ్జు నుజ్జు కావడం ఖాయం. కానీ 11 ఏళ్ల క్రితం అచ్చం ఇలాంటి ఘటన ఒకటి క్రికెట్లో చోటు చేసుకుంది. ప్రపంచంలోనే బలమైన ఓ క్రికెట్ జట్టును ఒక బ్యాటర్ ఒంటి చేత్తో చితకబాదాడు. ఎంతలా అంటే క్రికెట్లో ఓ జట్టులో 11 మంది కలిసి చేసే స్కోర్ను ఒక్కడే బాధేశాడు. ఇది విన్నాక బహుశా ఇది జరిగింది టెస్ట్ మ్యాచ్లోనేమో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. కాదు, వన్డే మ్యాచ్లోనే. అవును, మీరు వింటున్నది నిజమే. 11 మంది కలిసి ఒక జట్టుగా చేసే మొత్తం స్కోర్ను ఒక్కడే కొట్టింది వన్డే మ్యాచ్లోనే. తనకు బౌలింగ్ చేస్తున్నది ప్రపంచంలోని టాప్ బౌలర్లు అయినప్పటికీ వాళ్ళు తమ శక్తిని అంతా కూడగట్టుకుని చక్కని లైన్ అండ్ లెంత్తో బౌలింగ్ చేస్తున్నప్పటికీ అవన్నీ తనకు డోంట్ కేర్ అన్నాడు ఒక బ్యాటర్. బౌలర్ ఎవరైనా బంతి ఏదైనా నాకు తెలిసింది ఒకటే బాదడమే అన్నట్టుగా బౌండరీ లైన్ దాటించాడు. 50 ఓవర్ల ఇన్నింగ్స్లో మొదటి బంతి నుంచి మొదలుపెట్టి చివరి బంతి వరకు బాదుతూనే ఉన్నాడు. బంతులు వేసి వేసి బౌలర్లు అలసిపోయారేమో కానీ 4లు 6లు బాది తాను మాత్రం ఏమాత్రం అలసిపోలేదు. పైగా మన బాలయ్య డైలాగ్ మాదిరిగా నీకు నరుకుతుంటే అలుపొస్తుందేమో, నాకు మాత్రం ఊపొస్తుంది అన్నట్టుగా ఇన్నింగ్స్ మొత్తం క్రీజులో నిలిచి బౌలర్లను ఊచకోత కోసి పెన్ని విధ్వంసం సృష్టించాడు. 4లు 6లు కలిపి 42 బౌండరీలు బాదాడంటేనే అతని విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. అతను ఎవరో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. పైగా తమ్నెల్లో కూడా పెట్టాను. సరిగ్గా 11 ఏళ్ల క్రితం 160 ఏళ్లకు పైగా ఘన చరిత్ర ఉన్న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియంలో శ్రీలంకపై మన హిట్మెన్ రోహిత్ శర్మ సృష్టించిన విధ్వంసం గురించే మనం ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం. ఆ రోజు ప్రపంచంలోని టాప్ బౌలర్గా పేరున్న శ్రీలంక బౌలర్లను రోహిత్ శర్మ పసిపిల్లలుగా మార్చేసి 6లు 4ల వర్షం కురిపిస్తే చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. ఓ జట్టు అంతా కలిసి సాధించే స్కోర్ను తాను ఒక్కడే సాధించి సృష్టించిన పరుగుల సునామీ గురించి దశాబ్దానికి పైగా కాలం నుంచి ఎంత పొగుడుతున్నా తక్కువే అవుతుంది. అవును మరి, ఆ రోజు రోహిత్ శర్మ సృష్టించింది మాటల కందని విధ్వంసం. 100 ఏళ్ల చరిత్ర ఉన్న క్రికెట్లో ఎన్నడూ చూడని అద్భుతం. కాదు మహా అద్భుతం. ఆ రోజు రోహిత్ బాదిన ప్రతి బంతిని మిస్ అయితే జీవితంలో మళ్ళీ ఇలాంటి షాట్ చూడలేమేమో అన్నట్టుగా టీవీలోకి అతుకుపోయి మరీ చూశాం. బహుశా రామాయణంలో సీతాదేవిని రావణాసుడు లంకకు ఎత్తుకెళ్లిన పాపం శ్రీలంకని ఇంకా వెంటాడుతుందేమో. అందుకే కావచ్చు రావణ లంక అయిన శ్రీలంకపై శ్రీరామచంద్రుడు పాలించిన గడ్డపై జన్మించిన రోహిత్ గుర్నాథ్ శర్మ అనే 27 ఏళ్ల కుర్రాడు ఆనాడు దండయాత్ర చేశాడు. అది ఇలాంటి దండయాత్ర కాదు, క్రికెట్ ప్రపంచమే నివ్వరపోయే దండయాత్ర చేశాడు. ఆడుతున్నది టీమిండియా మొత్తం అయినప్పటికీ రోహిత్ శర్మ ఒక్కడే శ్రీలంకను చిత్తుగా ఘోరంగా ఓడించి ఆ జట్టును కోలుకోలేని చావు దెబ్బ తీశాడు. ఈ క్రమంలోనే సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, దిగ్గజ బ్యాటర్ల ప్రపంచ రికార్డులను సైతం రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. ఆ మ్యాచ్ తర్వాత వన్డేలో ట్రిపుల్ సెంచరీ కూడా కొట్టొచ్చని రోహిత్ శర్మ కామెంట్ కూడా చేసేయంటేనే అతను ఏ స్థాయిలో ఆధిపత్యం చెలాయించాడో అర్థం చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా 2014 నవంబర్ 13న శ్రీలంకతో జరిగిన 4వ వన్డే మ్యాచ్లో రోహిత్ శర్మ సృష్టించిన ఏక చక్రాధిపత్య విధ్వంసం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మీరు రోహిత్ శర్మ అభిమానులు అయినా కాకపోయినా సరే ఇన్నేళ్లు హిట్మెన్ టీమిండియాకు అందించిన సేవలకు గుర్తింపుగా కామెంట్స్ బాక్స్లో జై రోహిత్ శర్మ అని ఒక్క కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే ఈ వీడియోకు దయచేసి ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. వీడియో లెంత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, ఇబ్బంది పడకుండా దయచేసి ఓపిక చేసుకొని చూడండి. 2014వ సంవత్సరం నవంబర్ నెలలో 5 మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం శ్రీలంక జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఆ సిరీస్లో అప్పటికి 3 వన్డేలు ముగియగా భారత జట్టు 3 గెలిచి సిరీస్ను కైవసం చేసుకుంది. దీంతో 4వ వన్డేలో తమ ఊపు కొనసాగించాలని భారత్ ఎలాగైనా భారత్ను ఓడించి సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని శ్రీలంక బరిలోకి దిగాయి. ఆ మ్యాచ్ నాటికి కోల్కతా ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ స్టేడియం నిర్మించి సరిగ్గా 150 సంవత్సరాలు కూడా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా 2 జట్ల కెప్టెన్లు విరాట్ కోహ్లీ, అంజలో మాథ్యూస్ కలిసి స్టేడియంలో కేక్ కూడా కట్ చేశారు. ఇక ఈ మ్యాచ్లో మోటార్ బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఏమంతా మంచి స్టార్ట్ లభించలేదు. 13 ఓవర్లలో 59 పరుగులకి 2 కీలక వికెట్లు కోల్పోయింది. అజింక్య రహానే 28 పరుగులు, అంబట్ రాయుడు 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యారు. అప్పటికి క్రీజ్లో ఉన్న రోహిత్ శర్మ కూడా ఏమంతా ఈజీగా బ్యాటింగ్ చేయలేదు. కేవలం 50 స్ట్రైక్ రేట్తో 20 పరుగులే చేశాడు. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ తన ఇన్నింగ్స్ను చాలా నిదానంగా ప్రారంభించాడు. తాను ఎదుర్కొన్న మొదటి 17 బంతుల్లో కేవలం 30 స్ట్రైక్ రేట్తో 5 పరుగులు మాత్రమే చేశాడు. ఇలాంటి సమయంలో రోహిత్ శర్మ విశ్వరూపం చూపిస్తాడని, స్కోర్ అంతా తానొక్కడే కొట్టి జట్టు స్కోర్ను ఏకంగా 400 దాటిస్తాడని ఎవరైనా ఊహిస్తారా చెప్పండి. కానీ ఇది జరిగింది. హిట్మెన్ రోహిత్ శర్మ చేసి చూపెట్టాడు. ఆ తర్వాత కెప్టెన్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లారు రోహిత్ శర్మ. 20 ఓవర్లు ముగిసే సమయానికి భారత జట్టు కేవలం 4.45 రన్ రేట్తో 89 పరుగులే చేసింది. ఆ తర్వాత ప్రసన్న వేసిన 24 ఓవర్ మొదటి బంతికి సింగిల్ తీసి రోహిత్ శర్మ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కానీ హాఫ్ సెంచరీకి హిట్మెన్ ఏకంగా 72 బంతులు తీసుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే రోహిత్ శర్మ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడేమో అనిపించింది. పైగా అప్పటికి అతని ఇన్నింగ్స్లో 4 4లు మాత్రమే ఉన్నాయి. కానీ హాఫ్ సెంచరీ అనంతరం చిన్నగా హిట్మెన్ గేర్ మార్చాడు.
అజంతా మెండిస్ వేసిన 25 ఓవర్లో, ప్రసన్న వేసిన 26 ఓవర్లో, మెండిస్ వేసిన 27 ఓవర్లో ఒక్కో బౌండరీ బాదాడు. విరాట్ కోహ్లీ కూడా రోహిత్కు చక్కగా సహకరించాడు. నువాన్ కులశేఖర్ వేసిన 30 ఓవర్లో 2 ఫోర్లు ఓ 6 బాది ఆ ఓవర్ మొత్తంలో 16 పరుగులు రాబట్టాడు. దీంతో చూస్తుండగానే రోహిత్ శర్మ స్ట్రైక్ రేట్ 100కు చేరుకుంది. అలాగే సెంచరీకి చేరువయ్యాడు. దీంతో శ్రీలంక గుండెల్లో వణుకు కూడా మొదలైంది. ఎందుకంటే రోహిత్ శర్మ క్రీజులో పాతుకుపోతే ఎంతటి భారీ ఇన్నింగ్స్ ఆడుతాడో అప్పటికే టీమిండియా ప్రత్యర్థులకు ఒక అవగాహన కూడా ఉంది. కానీ పాపం శ్రీలంక ఆ రోజు వాటన్నిటికీ మించి క్రికెట్ చరిత్రలోనే రోహిత్ శర్మ తోపు ఇన్నింగ్స్ ఆడతాడని అప్పటికి వాళ్ళ ప్లేయర్లు ఊహించలేదు. ఇంతలోనే షామింద ఎరంగ వేసిన 32 ఓవర్ మోటిబంత్కి సింగిల్ తీసి రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీకి హిట్ మ్యాన్ సరిగ్గా 100 బంతులు తీసుకున్నాడు. రోహిత్ సెంచరీలో 12 ఫోర్లు ఒక్క 6 ఉన్నాయి. హాఫ్ సెంచరీని 72 బంతుల్లో పూర్తి చేసిన రోహిత్ 51 నుంచి 100 పరుగులు చేయడానికి 28 బంతులు మాత్రమే తీసుకున్నాడు. ఈ 28 బంతుల్లోనే 8 ఫోర్లు ఒక్క 6 ఉన్నాయి. అంటే ఎప్పటికే హిట్ మ్యాన్ షో మొదలైంది. రోహిత్ కోహ్లీ భాగస్వామ్యం కూడా అప్పటికే సెంచరీ కూడా దాటిపోయింది. ఇక సెంచరీ తర్వాత హిట్ మ్యాన్ మరింత ప్రమాదకరంగా మారిపోయాడు. ఆరంభంలో నత్తనడకన సాగిన జట్టు రన్ రేట్ కూడా పరిగెత్తడం మొదలుపెట్టింది. 6 దాటింది. ప్రసన్న వేసిన 33 ఓవర్లో వరుసగా 6 4 బాదాడు రోహిత్ శర్మ. 34 ఓవర్లో 1 4, 35 ఓవర్లో వరుసగా 2 4లు బాదాడు. ప్రసన్న వేసిన 36 ఓవర్లో వరుసగా 6 4 బాదాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రోహిత్ కోహ్లీల భాగస్వామ్యం కూడా 200 దాటింది. జట్టు స్కోర్ అయితే 38 ఓవర్లోనే 250 పరుగులు దాటింది. 39 ఓవర్ మోటి బంతిని బౌండరీ బాది 125 బంతుల్లోనే రోహిత్ శర్మ 150 పరుగులను పూర్తి చేసుకున్నాడు. అప్పటికి రోహిత్ ఇన్నింగ్స్లో 18 ఫోర్లు 3 6లు ఉన్నాయి. 101 నుంచి 150 పరుగులు చేయడానికి రోహిత్ శర్మ 25 బంతులు మాత్రమే తీసుకున్నాడు. అంటే ఈ గ్యాప్లో హిట్ మ్యాన్ ఏకంగా 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసి స్కోర్ బోర్డును ఎక్స్ప్రెస్ వేగంతో పరుగులు పెట్టించాడు. కానీ ఇంతలోనే టీమిండియా స్కోర్ బోర్డుకు చిన్న బ్రేక్ పడింది. 6 ఫోర్లతో 64 బంతుల్లో 66 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రన్అట్ అయ్యాడు. దీంతో రోహిత్ కోహ్లీల 202 పరుగుల డబుల్ సెంచరీ భాగస్వామ్యానికి తెరపడింది. రోహిత్ కోహ్లీ కలిసి 155 బంతుల్లోనే ఏకంగా 202 పరుగులు జోడించారు. ఇందులో హిట్మెన్ బ్యాట్ నుంచి ఏకంగా 132 పరుగులు వచ్చాయంటే ఆయన ఏ స్థాయిలో చెలరేగాడో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత 11 పరుగులు చేసిన సురేష్ రైనా త్వరగానే అవుట్ అయినప్పటికీ హిట్మెన్ మాత్రం క్రీజ్లో పాతుకుపోయాడు. రోహిత్ను అవుట్ చేయడానికి శ్రీలంక బౌలర్లు పన్నిన వ్యూహాలన్నీ విఫలమయ్యాయి. రోహిత్ ముందు లంక స్టార్ బౌలింగ్ లైనప్ జూజుబీ అయిపోయింది. అజంతా మెండిస్ వేసిన 44 ఓవర్లో రోహిత్ శర్మ ఏకంగా 4 ఫోర్లు బాదాడు. దీంతో జట్టు స్కోర్ 300 దాటి 315కు చేరుకుంది. రోహిత్ స్కోర్ కూడా 190 దాటింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ బఠానీలు తిన్నంత ఈజీగా బౌండరీలు బాదాడు. నువాన కులశేఖర్ వేసిన 46 ఓవర్ 3వ బంతిని బౌండరీ బాదిన రోహిత్ శర్మ 151 బంతుల్లోనే ఏకంగా డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా హిట్మెన్ డబుల్ సెంచరీ ఇన్నింగ్స్లో 24 ఫోర్లు 5 6లు ఉన్నాయి. 151 నుంచి 200 పరుగులు చేయడానికి రోహిత్ శర్మ 26 బంతులు మాత్రమే తీసుకున్నాడు. అప్పటికి వన్డేల్లో రోహిత్ శర్మకి ఇది 2వ డబుల్ సెంచరీ. దీంతో అంతర్జాతీయ వన్డే క్రికెట్లో మల్టిపుల్ డబుల్ సెంచరీలు బాదిన ఒకే ఒక్కడిగా రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అయితే డబుల్ సెంచరీ తర్వాత తాను ఎదుర్కొన్న మోటి బంతిని భారీ షాట్కు ప్రయత్నించిన రోహిత్ శర్మ బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఇచ్చాడు. కానీ దాన్ని శ్రీలంక ఫీల్డర్లు వదిలేశారు. దీనికి తోడు అది కూడా బౌండరీ వెళ్ళిపోయింది. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్న రోహిత్ శర్మ డబుల్ సెంచరీ అనంతరం మరింత రెచ్చిపోయాడు. విశ్వరూపం చూపించాడు. శ్రీలంక బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగుల సునామీ సృష్టించాడు. ముఖ్యంగా చివరి 5 ఓవర్లలో లంకేయులకు హిట్ మ్యాన్ నరకం చూపించాడు. ఎర్రంగా వేసిన 47 ఓవర్లో రోహిత్ 2 6లు 2 ఫోర్లు బాదడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో రోహిత్ క్యాచ్ను మరోసారి వదిలేసిన లంక ఫీల్డర్లు పెద్ద తప్పు చేశారు. కులశేఖర్ వేసిన 48 ఓవర్లో రోహిత్ శర్మ 3 ఫోర్లు 6 బాదడంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి. ఇక 49 ఓవర్ 2వ బంతిని బౌండరీ బాదిన హిట్ మ్యాన్ వన్డే క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కానీ 250 పరుగుల మార్కును కూడా అందుకున్నాడు. ఇందుకు రోహిత్ శర్మ 166 బంతులు మాత్రమే తీసుకున్నాడు. 201 నుంచి 250 పరుగులు చేరుకోవడానికి రోహిత్ కేవలం 15 బంతులే తీసుకున్నాడంటేనే ఏ స్థాయిలో బౌండరీల తుఫాన్ తెచ్చాడో అర్థం చేసుకోవచ్చు. ఆ ఓవర్లో ఒక 6, ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఓ 4 బాదాడు రోహిత్. దీంతో టీమిండియా స్కోర్ ఏకంగా 400 దాటిపోయింది. ఇక చేయాల్సినంత చేశాక అన్ని ఓవర్లు అయిపోయాక కులశేఖర్ వేసిన ఇన్నింగ్స్ చివరి బంతికి జయవర్ధన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ. మొత్తంగా 173 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 152 స్ట్రైక్ రేట్తో ఏకంగా 264 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్లో మొత్తం 33 ఫోర్లు 9 6లు ఉన్నాయి. అంటే రోహిత్ ఒక్కడే ఈ ఇన్నింగ్స్లో ఏకంగా 42 బౌండరీలు బాదాడు. హాఫ్ సెంచరీ చేయడానికి 72 బంతులు తీసుకున్న రోహిత్ శర్మ ఆ తర్వాత 101 బంతుల్లోనే ఏకంగా 214 పరుగులు బాదేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఒక బ్యాటర్ సాధించిన అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్ ఇదే కావడం విశేషం. దీంతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో గతంలో వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉన్న అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్ 219 పరుగుల రికార్డును కూడా హిట్ మ్యాన్ బద్దలు కొట్టాడు.
అలాగే వన్డే క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక ఫోర్లు బాదిన బ్యాటర్గా కూడా రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో గతంలో 28 ఫోర్లు బాదిన సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. అలాగే ఈ మ్యాచ్లో బౌండరీల ద్వారానే రోహిత్ శర్మ ఏకంగా 186 పరుగులు చేశాడు. దీంతో ఒక ఇన్నింగ్స్లో బౌండరీల ద్వారా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా గతంలో తన పేరు మీద ఉన్న రికార్డును తనే బద్దలు కొట్టుకున్నాడు. కాగా రోహిత్ శర్మ విధ్వంసంతో నిర్ణీత 50 ఓవర్లలో భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 404 పరుగుల భారీ స్కోర్ చేసింది. 16 పరుగులు చేసిన రాబిన్ ఊతప్ప నాటౌట్గా నిలిచాడు. రోహిత్ శర్మ విధ్వంసంతో చివరి 5 ఓవర్లలో ఏకంగా 79 పరుగులు వచ్చాయి. ఇందులో హిట్మెన్ బ్యాట్ నుంచి 67 పరుగులు వచ్చాయి. అలాగే ఊతప్పతో కలిసి 5వ వికెట్కు 58 బంతుల్లోనే 128 పరుగులు జోడించాడు రోహిత్. ఇందులో రోహిత్ బ్యాట్ నుంచే దాదాపు అన్ని పరుగులు అంటే 110 పరుగులు వచ్చాయి. సాధారణంగా 264 పరుగుల స్కోర్ అనేది వన్డే క్రికెట్లో లేదా టెస్ట్ క్రికెట్లో ఓ జట్టు మొత్తం కలిసి చేసే స్కోర్. అలాంటి స్కోర్ రోహిత్ ఒక్కడే వన్డే మ్యాచ్లో సాధించడం విశేషం. దీంతో రోహిత్ విధ్వంసం దాటికి ఈ మ్యాచ్లో లంక జట్టు ఏకంగా 7 బౌలర్లను ప్రయోగించిన ఫలితం లేకపోయింది. అందరూ కూడా ధారాళంగా పరుగులిచ్చారు. అయితే మాథ్యూస్ 2, ఎరంగా, కులశేఖర తల వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ ఆయనకు వన్డేలో ట్రిపుల్ సెంచరీ కూడా చేయొచ్చనే ఆత్మవిశ్వాసం కలిగించింది. ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ ఇవే వ్యాఖ్యలు చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే అన్ని అనుకున్నట్టుగా కుదిరితే భవిష్యత్తులో తాను వన్డే ట్రిపుల్ సెంచరీ సాధిస్తానని రోహిత్ శర్మ పరోక్షంగా చెప్పాడు. అంత గొప్పగా సాగింది మరి రోహిత్ శర్మ బ్యాటింగ్. అలాగే ఈ సిరీస్ మొదటి 3 వన్డేలో రోహిత్ శర్మ ఫిట్నెస్ సమస్యలతో ఆడలేదు. దీంతో మొదటి 3 వన్డేలు ఓపెనింగ్ చేసిన శిఖర్ ధవన్, అజింక్య రహానె అదరగొట్టారు. దీంతో రోహిత్ శర్మకు జట్టులో చోటు కష్టమే అని కామెంట్లు వినిపించాయి. కానీ చివరి 2 వన్డేలకు ధావన్కు రెస్ట్ ఇవ్వడంతో జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ దుమ్ము లేపాడు. మరోసారి జట్టులో తన స్థానం గురించి ఎవరూ ప్రశ్నించకుండా చేశాడు. ఇక అనంతరం 405 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 43.1 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి 251 పరుగులకి కుప్పకూలింది. కనీసం రోహిత్ శర్మ సాధించిన 264 పరుగుల మార్కును కూడా శ్రీలంక జట్టంతా అంటే 11 మంది కలిసి కూడా సాధించలేకపోయారు. దీంతో ఈ మ్యాచ్లో భారత జట్టు 153 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. కాగా అంతకుముందు సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్ డబుల్ సెంచరీలు సాధించినప్పుడు కూడా టీమిండియా సరిగ్గా 153 పరుగుల తేడాతోనే గెలవడం గమనార్హం. లంక బ్యాటర్లలో మాథ్యూస్ 75, తిరిమానే 59 పరుగులు చేసి రాణించారు. మిగతా వారంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో ధవన్, కులకర్ణి 4 వికెట్లతో చెలరేగాడు. యాదవ్, స్టూవర్ట్ బిన్ని, అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు. రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఈ మ్యాచ్ మీలో ఇంకా ఎంతమందికి గుర్తుంది? ఆ రోజు ప్రత్యక్షంగా ఈ మ్యాచ్ ఎవరెవరు చూశారో కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోకు ఒక లైక్, షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.